ఎన్టీఆర్ జిల్లాలో మార్కెట్ యార్డ్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో రైతులు నిరసనకు దిగారు. లోకేష్ ను కలవడానికి ప్రయత్నించగా తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్న కోరికతో మార్కెట్ యార్డ్ చేరుకున్నారు. ఇక కానీ స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న రైతులు మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ రైతులు మొక్కజొన్న రైతులు రోడ్లు ఎక్కడానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యమే. 3 నెలల బట్టి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఆందోళన చేస్తున్నా కానీ ఎవరికి నిమ్మకు నీరెత్తినటువంటి గుడ్డి ప్రభుత్వం లాగా చూసుకుంటూ కూర్చుంది తప్ప ఈ రైతుల పరిస్థితి పట్టించుకోవట్లేదు. అందువల్ల రైతులంతా రోడ్డు ఎక్కాల్సి వస్తుంది. ఇదే కాదు, ఈ రోజు చిన్నది ఇంకా రేపు 4-5 రోజులలో కనుక కొనుగోలు ప్రకటించకపోతే అన్ని మండలాలలో, అన్ని మండల కేంద్రాలు, అన్ని జిల్లా కేంద్రాలలో రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. ఆ రోజు ఎవరు ఆపలేరు. ఈ ప్రభుత్వం గుడ్డి నిమ్మకు నీరెత్తినట్టుంటే మాత్రం వాళ్ళు కళ్ళు తెరిపించడానికి రైతులు రోడ్లు ఎక్కుతారు. రోడ్లు ఎక్కడమే కాదు, ఆందోళన చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో 70,000 ఎకరాలు మొక్కజొన్న వేశారు. కాటన్ దెబ్బతిందని దాని స్థానంలో మొక్కజొన్నలోనన్నా కనీసం లాభం వచ్చిందనే పేరుతోని రైతులు, కౌలు రైతులు కలిసి 70,000 ఎకరాలు సాగు చేశారు. ఇప్పుడు మొత్తం కూడా రైతు చేతికి వస్తుంది. రైతులు వెంటనే దాన్ని కోసి అమ్మటం కోసం రెడీలో ఉన్నారు. పైన ఆకాశం నుంచి మబ్బులు వస్తున్నాయి, కనీసం అక్కడ పట్టాలు లేవు. రైతులు దిక్కుదోసిన స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం 2,400 రూపాయల మద్దతు ధర కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండి కేవలం ప్రైవేటు మార్కెట్ వ్యాపారస్తులు గత 3 మాసాల నుంచి ప్రభుత్వానికి చెబుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుంది. ఈ రోజున ఈ రైతులు మొక్కజొన్న రైతులు రోడ్లు ఎక్కడానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యమే. 3 నెలలు